రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి పేదరికం మూలంగా వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్న రాజంపేట పట్టణం రామ్నగర్ కు చెందిన పల్లవిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణం రామ్నగర్ కు చెందిన పల్లవి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో ఆర్థిక ఇబ్బందులతో వైద్య సహాయం కోసం కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న పల్లవి చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లవికి వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. వయసు రీత్యా 2 సార్లు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. పల్లవి వైద్యానికి అధిక ఖర్చు కావడంతో తిరుపతికి చెందిన ఎంఎస్ఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కొంత సహాయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కడప జిల్లా కలెక్టర్ పల్లవి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్య సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. చిన్నగా చిన్నగా కూర్చో కూర్చో టాబ్లెట్స్ ఇంజెక్షన్ రక్తం గడ్డ రాకుండా పోస్తుంది, షివరింగ్ రాకుండా 2-3 రోజులు దాకా తిండిలే తిప్పుకోలేదు. 80 కేజీలు ఉంది, 46 వచ్చింది. ఇచ్చాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వరకు పోయేలాగా చేయండి. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, తోటి సహచరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాజంపేటలో రామ్నగర్లో ఈ 17 ఏళ్ల పాప పల్లవి అనే పాపకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. కుటుంబం చూస్తే మనకు ఒక నిరుపేద కుటుంబం, వీళ్ళకి జీవనాధారం కూడా ఏది లేదు మనకు. సో ఇక్కడ మనం వచ్చి తిరుపతిలో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ హెల్త్ కేర్ ట్రస్ట్ తరపు నుండి మన కొంత మెడికల్ అసిస్టెన్స్గా ఈ అమ్మాయికి మందుల పరంగా కానీ ఏవైనా పరంగా దాని అసిస్టెన్స్ ఇవ్వడానికి కూడా నేను ఇక్కడికి పాటు వచ్చాను. వీళ్ళ తల్లి గారికి అండ్ ఈ అమ్మాయికి కూడా మెడికల్ అసిస్టెంట్ మా ట్రస్ట్ కూడా ఇస్తుందని చెప్పి కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాధ్యమం ద్వారా నేను తెలియజేయాల్సింది ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిడెల పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, జిల్లా అధికారులకు అందరికీ కూడా మీరందరూ కూడా ఈ కుటుంబం పట్ల చొరవ చూపి ఏదైనా కూడా మీ వల్ల అయినంత సహాయం ప్రభుత్వం తరపున కూడా ఈ కుటుంబానికి అందిస్తే ఈ పాప మనకు బ్రతికించగలుగుతాము. ఎందుకంటే ఈ పాప వయసు చూస్తే 17 ఏళ్ళు మాత్రమే. ఈ పాపకి బంగారు భవిష్యత్తు ఉంది. ఈ బంగారు భవిష్యత్తు మనం వేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వంతో కూడా కలిపి మనమందరం కూడా చెయ్యి కలపగలిగితేనే మనం ఈ అమ్మాయిని కూడా కాపాడగలుగుతాం. వీళ్ళ పరిస్థితి, ఈ కుటుంబం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వీళ్ళకి ఆర్థిక స్తోమత కూడా లేని పరిస్థితి, చాలా తక్కువ ఆర్థిక స్తోమత. అమ్మాయి కిడ్నీలు చూస్తే 2 కిడ్నీలు కూడా పోయి వీళ్ళకి జీవనాధారంగా ఏది లేదు. కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి కూడా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారికి అందరికీ కూడా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి లేకుంటే ఈ న్యూస్ చూస్తున్నటువంటి ఏదైనా సేవా సంస్థలు ఉన్నా, సిఎస్ఆర్ సంస్థలు ఉన్నా, లేకుంటే మనసున్న ఎవరైనా ప్రజలు ఉన్నా కూడా, మానవత్వం ఉన్నటువంటి మానవతావాదీలు ఎవరైనా ఉన్నా కూడా ఈ అమ్మాయి ముందరకు వచ్చి వీళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకోండి. ముందుగా ఈ కుటుంబాన్ని ఒకసారి పరిశీలించి, మేమందరం కూడా వచ్చాం, ఈ కుటుంబం యొక్క పరిస్థితిని పరిశీలించాం. వీళ్ళ పరిస్థితి బాగలేదు, రిపోర్ట్లన్నీ కూడా చూసాం, అమ్మాయి పరిస్థితి కూడా బాగలేదు. సో అందువల్ల మన వల్ల మనకు అయినంత సాయం మేము కూడా ప్రకటించాం.
సో మీరందరూ కూడా ఒకసారి వచ్చి ఈ అమ్మాయిని కూడా చూసి ఈ అమ్మాయి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళకి ఏదో రకంగా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమిటంటే ఇక ఒక సాధారణ వార్తగా కాకుండా ఒక మానవత్వంతో ఈ వార్తను వేసి ఎవరో ఒకరికి ఈ కుటుంబానికి చేర్చి సాయం చేయవలసిందిగా మీ అందరికీ కూడా కోరుతా